నగరంలో కిడ్నాప్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పట్టపగలు సనత్ నగర్ లో సత్యబాబు అనే 40 సంవత్సరాల వ్యక్తిని టీవీ చూస్తుంటే కూర్చున్న కుర్చీతో సహా కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. అతని ఆచూకీ ఇంకా తెలియలేదు. కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కి గురైన వ్యక్తికి చెత్తెత్తుకెళ్లే వాళ్ళు వస్తారయ్య గారు. ఆ తర్వాత నన్ను ఎత్తుకెళ్లే వాళ్ళు వస్తారు. దాంతో మా కుటుంబానికి భూతం, నీకు జీతం 2 పోతాయి. చూస్తున్నావుగా. అక్కడ ఎవరినో కిడ్నాప్ చేస్తే ఇక్కడ మీరు భయపడతారేంటయ్య గారు? ముంబైలో బ్లాస్ట్ అయితే హైదరాబాద్ లో అలర్ట్ అవట్లేదా? మా భయాలు మావి. ఏంటి ఇలా వచ్చారు? మరేం లేదండి, మన కాలనీ సంబంధించిన పార్క్ ని ఓ రౌడీ వెధవ కబ్జా చేశాడు. అందుకు మనం అందరం కలిసి వాడి మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. మీరు కూడా సంతకం చేస్తే. చూడండి విశ్వనాథం గారు, ఇంటికి గోడలు లేకపోయినా ఉండగలం, కానీ ఇంటి చుట్టూ గొడవలు ఉంటే మాత్రం ఉండలేము. అవును, భక్తి ఛానల్లో భజన్ ప్రోగ్రామ్ లో ప్రశాంతంగా ఉంటున్నాము. ఏఎక్స్ఎన్ ఛానల్ ఈ అడ్వెంచర్స్ మాకెందుకండి? అయ్యగారు ఆ కిడ్నాప్ చేసిన సత్యబాబుని కత్తితో కసా పొడిచి చంపేశారంట. ఏంటి చంపేస్తారా? చంద్ర గారు ఏంటి అలా పడిపోయారు? చనిపోయిన ఆయన మీ బంధువా? కనీసం ఒక పరిచయం కూడా లేదు. సత్య, నువ్వు తప్పుకో. నాన్న చంద్రం, ఏం లేదురా. ఆ సత్యబాబుని సరదాగా కిడ్నాప్ చేసింది అతని అక్క కొడుకేనట్రా. వాళ్ళ ఇద్దరి మధ్య ఏవో చిన్న డబ్బు గొడవలు ఉన్నాయట. డబ్బు ఇవ్వకపోతే నిన్ను పొడుస్తా అని వాడన్నాడంట. అయితే పొడువు చూస్తా అని వీడన్నాడంట. కత్తితో పొట్టలో ఫన్నీగా పొడిచాడంట. అంతేనా? మరి అదేంటి అలా చెప్పింది? అదో పిచ్చి మాలోకం. మీ పదండి నాన్న. వెళ్ళరా. రండి. అదేంటమ్మా, ఆ పని మనిషి చెప్పింది మీరు చెప్పింది ఒకటేగా, తేడా ఏముంది? వార్తలో బ్యాడ్ ఉన్నా శబ్దంలో సాడ్ ఉండకూడదు ఆయన. వాడికి హార్ట్ ప్రాబ్లం రావడంతో డాక్టర్లు అలా చెప్పమన్నారు. మరి చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇదే అన్నమాట. సరే, మేము వస్తామమ్మా. సమయానికి వీళ్ళ అబ్బాయి ఉన్నా బాగుండు, అతనన్నా సంతకం పెట్టేవాడు. తండ్రి ఇలా ఉన్నాడంటే కొడుకు ఎలా ఉంటాడో. ఎవడో మన చేసి చేస్తున్నాడు రా. వీడెవరా? మిల్క్ తాగిన మిల్కా సింగ్ లో మన పడుతున్నాడు. పరిగెత్తు. పరిగెత్తొద్దు, ఆగిపోండి. దొరికిపోయినా ఉన్నావురా. బ్యాగ్ ఇస్త్రీ. ఏది? అమ్మయ్యా, బతికిపోయాను. లేకపోతే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వచ్చేది. చాలా థాంక్స్ బాబు, నా బ్యాగ్ ని కాపాడావు బాబు. అదే పట్టుకున్నారు సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. రే, నేను నానికి నచ్చుతాను కదా. ఎందుకు నచ్చో? నీ ఫేస్ లో అట్రాక్షన్ ఉంది. నీలాంటి అమ్మాయిని చేసుకోవాలని వాడికి ఇంటెన్షన్ ఉంది. పద్ధతిగా ఉండే నీలాంటి లేడీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. అడుగో వచ్చాడు. రారా, నీకోసం వెయిటింగ్. హాయ్, కొంచెం పక్కకు రారా, నీతో మాట్లాడాలి. పర్లేదు చెప్పరా. చెడు చెవులో చెప్పమన్నారు, మంచి మైక్ లో చెప్పమన్నారు. ఇప్పుడు మైకిల్ గీకిలు ఎక్కడ నుంచి తెస్తావరా? మంచో చెడు ఇక్కడే ఓపెన్ చేయి. అసలు ఏం జరిగిందంటే, అక్కడ జనాలందరూ నన్ను పొగుడుతుంటే నా వల్ల దొరికారని ఆ దొంగలు నా మీద ఫోకస్ చేశారు. నా ఐడి కార్డు కూడా చూసే ఉంటారు. నీ 6 అడుగుల బాడీలో 6 ఇంచుల ఐడి కార్డు ఎవరు చూస్తాడు? అంత కేర్లెస్ వద్దురా. వాళ్ళ అడ్రస్ కనుక్కుని జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని లెటర్ పెట్టేద్దాం. నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. నువ్వు ముందు టెన్షన్ పడకుండా కూర్చోరా బాబు. తను అదేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోందా? గుడ్ బై. అదేంటే నాని గుడ్ బాయ్ లో ఉన్నాడు, పెళ్లి గుప్పించమని చెప్పి ఇప్పుడు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతావేంటి? రే, వీడు కాలనీలో కన్నెత్తకుండా తిరుగుతుంటే మంచోడని ఇష్టపడ్డాను. మరీ ఇంత పెరుకోడనుకోలేదు. వాడి వెంట పడ్డ కుక్క నా పిక్క సైజ్ లేదు, దానికి భయపడతాడా? నేను భయానికి మీనింగే తెలియనోడిని చేసుకుందాం అనుకున్నాను, కానీ వీడు భయానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. నేనే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయి ఇలాంటి పెళ్లి చేసుకోదు. అబ్బచ్చా పోవే. నీకంటే అందంగా పద్ధతిగా ఉంటూ మా వాడికి తగిన అమ్మాయి ఈ భూమి మీద ఎక్కడో పుట్టే ఉంటది. ఈడి జీవితంలోకి కుడికాలు పెట్టి మరీ ఎంటర్ అవుద్ది. దుబాయ్ మాఫియాకి నువ్వు కింగ్ కావాల్సిన వాడివి. ఇలా ఒక ఆడదాని చేతిలో పోతావనుకోలేదు. ఊరుకో బావా, నువ్వు ఇప్పుడు బాధపడితే మాత్రం పోయినోడు తిరిగి వస్తాడా? ఏయ్, వాడికి ఏమైందిరా? బా, నేను ఇక్కడుంటే అక్కడ మాట్లాడుతున్నాడు.
మసగ్గా కనబడుతుందని ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడు. అబ్బాయి పోయాడని ఆపరేషన్ మధ్యలో వచ్చేసాడు. 6 నెలల వరకు చూపు రాదంట. ఇదిగో బావా, నా కళ్ళున్నా లేకపోయినా నేను మాత్రం ఉన్నాను బావా. ప్రపంచంలో అది ఎక్కడున్నా సరే పట్టుకుని దాని శవాన్ని ముందు పెడతాను బా. రాయ్, నాకు కావాల్సింది దాని శవం కాదురా, అది నాకు ప్రాణాలతో కావాలి. దాన్ని నేను టార్చర్ పెట్టి చంపాలి, అప్పుడు కాని నా పగ తీరదు. నమస్తే అమ్మా. ఇల్లెలా ఉందమ్మా? చాలా బాగుంది. వాళ్ళందరూ మనోళ్ళే మేడం. మీ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేశాను. అమ్మగారికి అనుమానం రాకుండా మన ఇంట్లో పనుల్లాగా యాక్ట్ చేస్తారు. ఒరే, భయభక్తో ఉన్నాడు ఏ దేవుడి ఫోటోనో వాల్ పేపర్ గా పెట్టుకుంటాడు. అదే మళ్ళంటి కుర్రోళ్ళైతే అనుష్కను శృతి హాసన్ వాల్ పేపర్ గా పెట్టుకుంటారు. కానీ మన కర్మ ఏంట్రా, ఈ దర్జుడి ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంట్రా ఇది? మీకు కాఫీ సార్. అంటే కుక్కలా నాగమంటావా? రేయ్, అమీర్పేటలో సి ప్లస్ నేర్చుకుంటున్నానని చెప్పడం కదరా, ఆఫీసులో కాఫీ కప్పులు ఎలా పట్టుకోవాలో నేర్చుకోరా వెధవా. షురువైంది. భార్యామణి సీరియల్లో అలేఖ్యను చూసి నేర్చుకోరా పని ఎలా చేయాలో. శవాలతో సెల్ఫీ తీసుకునే సైకో వెధవా, కిక్కు కోసం కుక్కలతో కనిపించుకునే దిగ్గర వెధవా, శోభనానికి ఇన్విటేషన్ పంపించే వెర్రి వెధవా. మీ దీవెనలో ఎప్పుడు ఇలాగే ఉండాలి సార్. ఒరే, ఎప్పుడు నేను దీవించాను నిన్ను? యూజ్లెస్ ఫెలో, ఇక నీతో నేను చావలేను కానీ వెళ్ళి వాడిని పిలువు. బకాసురుడికి రోజుకొకడు బలైనట్టు ఈ రోజు ఇటుకి ఎవరు బలవుతాడు? సార్ బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. రమ్మన్నారంట. ముగిల్ రేకులు సీరియల్లో మొన్నలాగా అంత వినయం అక్కర్లా. కూర్చో. ఇంతకీ ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా లేదా? ఇంకా అవ్వలేదు సార్. అవదని కూడా నాకు తెలుసు. ఎందుకంటే పనులన్నీ పక్కన పెట్టి క్యాంటీన్ లో కూర్చొని సిగరెట్ కాల్చటం, క్యాబిన్ లో కూర్చొని షటర్లు వేయటం ఎలా అవుతుంది? నేను ఈ మ్యాంగోని యాపిల్ సాగి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ మీరు మ్యాంగోని చీకేసి టెంకి మాత్రం మిగిల్చేలా చూస్తున్నారు. నీ వర్క్ విషయం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు సార్. 4 రోజులు అవ్వాల్సిన ప్రాజెక్ట్ 10 రోజుల్లో కంప్లీట్ చేయమంటే ఎలా అవుతుంది సార్? తెల్లవారుజామున వస్తే అర్ధరాత్రి ఎప్పుడో వెళ్తున్నాను సార్. నీ సూర్యుడిని చూసి 10 రోజులు అయింది సార్. అయితే ఈ రోజు నుంచి చంద్రుడి చుట్టం కూడా మానేయి. సూర్యుని చంద్రుని చూడకపోతే వాళ్ళేం ఫీల్ అవరు. వర్క్ కంప్లీట్ అయిపోతే మాత్రం నేను ఫీల్ అవుతా. మీరే చూడండి సార్, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ఎంత కష్టపడుతున్నాను. అరే కూర్చో. అరే నువ్వు కూర్చోవయ్యా, నువ్వు కూర్చోవయ్యా. అరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. నువ్వు కూర్చోవయ్యా. శ్రావణ సమీరాలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యే లోపు నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. అరే మార్కెట్ లో ఏం జరుగుతుందో తెలుసుకుని అప్డేట్ అవ్వండి అయ్యా. రేపటికల్లా అలా అవుతుందిరా. టార్చర్ పెట్టేస్తున్నాడు. పైగా అప్డేట్ అవ్వాలంటూ సలహా ఒకటి. అక్కడికి ఈడేదో పెద్ద అప్డేట్ అయినట్టు ఓసారి వాట్సాప్ గురించి చెప్తుంటే థమ్స్అప్ కు పోటీ అని అడిగాడు. ఈడు మళ్ళీ మనకు చెప్పడం. ఈడు సీరియల్ పిచ్చి. షార్జాలో 500 crores అలీఫా టవర్స్ ప్రాజెక్ట్ ని నేను నా పార్ట్నర్ మైకల్ స్టార్ట్ చేశాం మేడం. నా పార్ట్నర్ ఇప్పుడు బడానేర్తో చేతులు కలిపి ఆ ప్రాజెక్ట్ ని తనకు హ్యాండ్ ఓవర్ చేయమని, లేకపోతే నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు మేడం. డోంట్ వరీ, ఐఎమ్ డూయింగ్ దిస్ డీల్. ఏంట్రా ఇది? సార్ కళ్ళు తొబ్బునియా? ఏంటి ఆ లుక్? కారు డ్యామేజ్ చేసేది కాకుండా సీరియస్ గా చూస్తావేంటి? హలో, ఏంటి హలో? పడింది గీతలే కదా, పెయింట్ వేస్తాంలే. అంటే మీరు పెయింటింగ్ వేయించే వరకు నేను వెయిటింగ్ లో ఉంటూ రిక్షాలో తిరగాల? పెయింట్ వేస్తామని చెప్పాం కదా, కామ్గా ఉండవు. ఏంటి కామ్ గా ఉండేది? నేను అభిషేక్ సీరియల్లో సాకేత్ లాగా సాఫ్ట్ కాదు, సూపర్ సీరియల్లో గణేష్ లాగా వెరీ సీరియస్. మ్యాంగో లింగరాజు ఇక్కడ, లింగరాజు. అరవకండి సార్ ప్లీజ్, కార్లో మా మేడం గారి మదర్ ఉన్నారు. పసుపు కుంకుమ సీరియల్లో శబరిలా ఉన్న ముసలిదాన్ని చూసి నేను అరవద్దా? సార్ ఆవిడ పేషెంట్ సార్. పేషెంట్ అయితే నాకేంటండి? ఇంట్లో కూర్చోబెట్టుకోండి, ఇలా కార్లో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతారా? దట్ ఓల్డ్ స్మెల్. మేడం కంట్రోల్ మేడం. వాడు ఎక్కువ చేస్తున్నాడు. వాడి సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. సార్ ఏంట్రా? అదేమో సైకిల్ చేయటం, నువ్వు బాబా సైకిల్ లాగా తల ఊపడం. అదేమన్నా ఎలిజబెత్ రాననుకుంటుందా? ప్లీజ్ సార్, మేము ఉండేది ఇక్కడ దగ్గరలోనే. మీరు మాతో వస్తే ఈ కార్ మీకు ఇచ్చేస్తాం. మీ కార్ బాగేంత వరకు మా కార్ వాడుకోండి. కళ్ళజోడ పెట్టుకుని కారు ఎక్కడం కాదు, ఇంకోసారి రిపీట్ అయితే కట్టేసి కొడతా. కారు గీతలు పడ్డాయి నడిస్తే వాతలు పడేలా కొడతారా? నా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా, మీ ఎంత చూస్తాను రా.
రాయ్ బెల్ట్తో నా తోలు తీశారు. నేను మీ తోలుతో నా బెల్ట్ కుట్టించుకుంటాను రా. చూడ్డానికి వానపాములా ఉన్నా నాగుపాములా బుసకొడుతున్నావు. నీ బలుపేంట్రా? నా బలుపు పేరు కాకారా. కాకా కాకా నిన్ను ఇప్పుడే లైన్ లో తీసుకుందాం అనుకున్నాను, నువ్వే లైవ్ లోకి వచ్చావు. వాడిని దించండి. చూసావా కాకా, BMW అని బిస్కెట్ వేసి పిచ్చి కుక్కర్ కొట్టాడు కొట్టారు కాకా. కాకా వీడు 10 దెబ్బలు కొట్టాడు కాకా, వీడు 7 కొట్టాడు కాకా, వీడు 14 కొట్టాడు కాకా, వీడు 15 కొట్టాడు కాకా. ఈ రౌడీలు కొట్టాడు అదే కాకా, దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు కాకా. ఆవిడెవరో తెలుసా? అమ్మా క్షమించమ్మా, మీరు లేడీ భాష అని తెలియక నోటికొచ్చిన భాష వాడేశాను. కారుకు పడింది గీతలే అని ఊరుకోకుండా కారు కూతలతో మీ మనసు గాయపరిచానమ్మా. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా, నన్ను వదిలిపెట్టమ్మా. కాకా వదిలేయండి. అలాగే మేడం. అరే లింగం, నువ్వు నాకు పరిచయం ఉన్నావు కాబట్టి ప్రాణాలతో వెళ్తున్నావు. ఇంకెక్కడైనా ఈ విషయం చెప్పావో? ఓహో, వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. వస్తాను. ఈ మేకప్ ఏంటి కాక? ఇది మా పద్ధతి. రోజు నీకు చెప్పాలా? ఆ మొక్కలకు కొంచెం నీళ్ళు ఎక్కువ పోయి. అమ్మా వస్తానమ్మా. ఏం బాబు, నీకంతా సెటిల్ చేశారా? బాగా చేశారమ్మా. అత్తారింటికి దారేది సీరియల్లో ఆండాళ్లాగా ఎంత మంచి కూతుర్ని కన్నావమ్మా. అమ్మా ఇలాంటి సెటిల్మెంట్ నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదమ్మా. మేకప్ కూడా వేశారమ్మా. నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది బాబు, ఎంత సంతోషంగా ఉన్నావో. వెళ్ళిరా. నా ముఖంలో సంతోషం కనపడుతుందా అమ్మా? అంతా మేకప్ మహిమమ్మా. ఏంటి మావా సెటిల్ చేసావా? రారా రే మావా, నాకు నువ్వు 2 హెల్ప్లు చేయాలి మావా. ఏంటి? ఈ సెట్ చాలా బాగుంది, ఇప్పించేవా? రే ఫుల్ మత్తులో ఉన్నది నువ్వు, ఫుల్ టెన్షన్ లో ఉన్నది నేను. ఒక్క డ్రాప్ కూడా తాగలేదురా. అర్థం చేసుకోరా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుందిరా. రే పోరా, నువ్వు ఇంకెప్పుడు అలా మాట్లాడకరా. ఏంట్రా ఫ్రెండ్ కోసం ఈ మాత్రం చేయలేవా నువ్వు? పోరా, నేను ఊరికి వెళ్ళిపోతాను. పోరా. అయ్యా మావా నెంబర్ 2. ఏంటి ప్యాంట్ కూడా కావాలా? ఫోన్. ఓ సారీ సారీ, అంకుల్ దగ్గర ఉంది కదా. అంకుల్ ఫోన్, ఐ వాంట్ ఫోన్. మాట్లాడి ఇచ్చేస్తాను. చెప్పరా. ఇవ్వయ్యా, నీ ఫోన్ లో ఫీల్ అయిపోతావేంటి? థ్యాంక్స్ అంకుల్. హలో ఏ శక్తి, నేను శివన్ హలో వెయిట్, నీతో మాట్లాడేంత టైం నాకు లేదు, ఇష్టమూ లేదు. ప్లీజ్ ఇంకెప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే, గుడ్ బై. ఏంట్రా అయ్యో, రేయ్ ఫోన్ ఎందుకు పగల కొట్టావరా? శివ, శివ, ఎడమైతే హలో రే మావా, ఎక్కడున్నావురా? జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావా లేదంటే నడు రోడ్లో పడున్నావా? మావా రోడ్లోనే పడుకోనున్నాను రా. నీకెలా తెలుసురా? ఇదిగో ఏదో హాల్లో పడుకుని టీవీ చూస్తున్నట్టు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఊపుతున్నాడు. లేవరా రే, లేవరా. చెప్పేది నీకే. నేను గనక రాకపోతే పోలీసులు వచ్చి బొక్కలోకి తోసేవారు. మావా ఆ శక్తిని కలిసి బాగా గట్టిగా సారీ అడుగుదాను వెళ్ళాను రా. నేను లైట్గా టైట్గా ఉన్నానా, బయటికి తోసేసి పోలీసులకు పట్టించింది మావా. ఎలా మావా, ఒక ఆడపిల్లకి ఇంత పొగరుంటుంది? రే, ఫుల్గా తాగి మత్తెక్కితే తిన్నగా ఇంటికి వెళ్ళి తిని తొంగోవాలి, లేదా బార్కు వెళ్ళి మళ్ళీ ఫుల్గా తాగాలి. అంతేగాని అమ్మాయి ఆఫీస్కి వెళ్ళమని నీకు ఎవడు చెప్పాడు? అసలు నీకేమన్నా బుద్ధి ఉందా? రా రే, గురకాలాగి జాగారం ఎందుకు? రారా. మావా నువ్వు ఇక్కడి నుంచి ఎవరిని లవ్ చేయనని ప్రామిస్ చేయి మావా. ప్రామిస్గా ఏ అమ్మాయిని లవ్ చేయను. ఎందుకు మావా? ఎందుకంటే ఏ అమ్మాయి నన్ను లవ్ చేయదురా.
ముందు ఇంటికి వెళ్దాం పదరా. ఎంత ఫ్లాట్ అయినా సరే ఎదుటివాడి సంతోషానికి స్పాట్ పెట్టడానికి మాత్రం ముందుంటావురా. రా. మావా ఏంట్రా రే మావా, ఏంట్రా ఎడంకాలు లోపల పెట్టినా కుడికాలు లోపల పెట్టినా మావా. ఇప్పుడు దాకా నాకు పెట్టింది చాలదు, మళ్ళీ కాల్ అంట. నీతో పెద్ద తలపోటు అయిపోయిందిరా. రే చెప్పరా రే, పిచ్చి కన్ఫ్యూషన్ గా ఉందిరా మావా. రే నన్ను చంపుకు తినక వచ్చి పడుకోరా. ఇందుకే తాగిన తర్వాత ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలంటారు. అమ్మా రే, ఏం పెట్టారో దీంట్లో, ఎముకలన్నీ ఇరిగిపోయారా. అయ్యో అమ్మా నొప్పిగా ఉంది. అబ్బా మావా, ఏంట్రా ఇది ఇంత పెద్దదిగా ఉంది సెల్ ఫోను? సెల్ ఫోన్లు పగల కొడుతున్నావు అని ల్యాండ్ లైన్ పెట్టుకు తిరుగుతున్నాను. దీన్ని పగల కొట్టావు కదరా. నా ముఖానికి ఫిగర్సే అనుకున్నాను కానీ ఫోన్ కూడా రాసి పెట్టి. జాగ్రత్తరా, మళ్ళీ ఏదైనా పగిలిపోతుందేమో. పడుకోరా, మూసుకుంటూ పడుకోరా. గుడ్ నైట్ రా. మావా రేయ్. బోర్లాగా పడుకున్నాను కాబట్టి సరిపోయింది. హలో హలో రే మావా, ఫోన్ చెవులో పెట్టుకొని చూడరా, పగిలిపోయిన తర్వాత కూడా బెల్లు మోగుతుంది మావా. ఫోన్ బెల్ కాదురా, కాలింగ్ బెల్ రా. కాలింగ్ బెల్లా? ఎవరమ్మా అదే? గుచ్చేసి పోతే అది